స్టైల్ మారింది నా నడక మారింది స్టైల్ మారింది నా నడక మారింది. హలో గైస్, నమస్తే. తమ్నైల్ ఆల్రెడీ చూశారు కదా, అదనమాట మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం బయటికి వెళ్దామని. సో లాస్ట్కి ఈ రోజు అయిందన్నమాట. మా వాడి కోసం వెయిటింగ్. నేను చాలా సేపు తర్వాత వచ్చాడు నెమ్మదిగా. సో వచ్చాక బండి ఎక్కేసి అలా నెమ్మదిగా వెళ్తూ ఎక్కడికైనా వెళ్దాము అని అనుకున్నాం. ప్లాన్ అయితే ఏం చేయలేదు, జస్ట్ లంచ్ అని అనుకున్నాం, కానీ గో విత్ ద ఫ్లో అనుకున్నాం అంతే. ఇది ఎప్పటి నుంచో అంటున్నాడు బయటికి వెళ్దాం అని, కానీ నాకే అవ్వట్లేదు. అండ్ రీసెంట్గా వీడు కేరళ వెళ్ళాడు కదా, కేరళ వెళ్ళొచ్చిన తర్వాత వెళ్దాంలే అని చెప్పాను. సో ఆ ప్లాన్ ఇప్పటికి అయిందనమాట. అండ్ మా ఇద్దరం దగ్గర ఉంటే నిమిషానికి ఒక టాపిక్ గుర్తొస్తుంది అనమాట, అలా మాట్లాడుతూనే ఉంటాం. మరి బండి మీద వెళ్తాం కదా, మాత్రం లేకపోతే ఎందుకు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఎక్స్ట్రోవర్ట్ అబ్బాయి. సో ఫైనల్గా ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, అప్పటికి ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇంకా అక్కడ డిస్కషన్ ఏమవుతుందంటే, ఈ కార్ అయితే ఈ బాగుంటుందిరా, ఎలా బాగుంటుందిరా అని మాట్లాడుకుంటున్నాం జస్ట్ కార్స్ గురించి. అండ్ ఈ యూట్యూబ్లోని వ్లాగ్స్ తీయడం చాలా కష్టం అబ్బా. బయట భలే తీస్తారు అందరూ, నా వ్లాగర్స్ అందరూ. మనం ఇలా కెమెరా ఎత్తుతుంటే అందరూ మన వైపు చూస్తారు. మరి ఏంటో నాకైతే చాలా చాలా ఇబ్బంది అనిపించింది తీయడం అయితే. యాక్చువల్గా వ్లాగ్స్ అంటే డైరెక్ట్గా వీడియో తీస్తున్నప్పుడే మాట్లాడాలి. ఇలా వాయిస్ ఓవర్ ఇస్తే అంత వ్లాగ్లా అనిపించదు నాకైతే. బట్ ఇలా వీడియో తీస్తూ మాట్లాడడం అంటే అందరూ మనమైతే చూస్తున్నారు, మనకి ఏదో ఆక్వర్డ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఏదో మరి ఇంకా అలవాటు అవ్వాలేమో. ఈ ప్లేస్ మీ అందరికీ తెలిసే ఉంటుందిగా, కైలాసగిరి రోప్వే చాలా ఫేమస్. నువ్వే లేట్ చేసావు. నేను కట్ట 10 గంటలకి వచ్చాను. నేను టైం అంటే నేనంటే టైం. అక్కడ డిస్కషన్ ఏమవుతుందంటే, నేను త్వరగా వచ్చానని, వాడేమో నేను కూడా చెప్పిన టైంకి వచ్చానని. అలా నార్మల్గా ఒక సిల్లీ కాన్వర్జేషన్ అయితే అవుతుంది, కామెడీగా, ఫన్ వేలో. ఇది గాదిరాజు ప్యాలెస్ అని వైజాగ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫంక్షన్ హాల్ అనమాట. రాయల్ ప్యాలెస్లో ఉంటుంది. ఇక కారుకి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకే దగ్గర. నేను అన్నాను చూడు, ఈ కార్ తీసుకొని చూపిద్దామని. అవును, ఇదంతా అలాగనమాట. క్లైమేట్ చూడు మన కోసం సహకరించినట్టు ఉంది. అది ఎంత లేదు. ఫ్రంట్ కి తిప్పు. ఇలాగే బాగుంటుందా? అటు సీన్ బాగుంది కదా. ఇంటికి అడగడం మర్చిపోయాను, లైక్ కొట్టరా? లైక్ కొడితే ఇది మీకే. అంటే ఎప్పుడు నువ్వు నన్ను పిలుస్తావు కదా, ఇప్పుడు నేను చెప్పకుండా నేనే వెళ్దాం అన్నాను కదా. అందుకే ప్రకృతి అందుకు ఆడుకోకూడదు. ఇలా చేస్తుంది అనమాట. ఓన్లే ఇంకా కార్ అనుకునే కార్ అయితే అంటే ఈ క్లైమేట్ ఎంజాయ్ చేయలేము. మా లక్కో తెలీదు, లేదంటే ఏంటో తెలియదు, కానీ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, ఎండ అసలు లేదు. యాక్చువల్గా అయితే మేము ఫస్ట్ బయటికి వెళ్దాం అనుకోగానే కార్ మీద వెళ్దామని అనుకున్నాం. కాకపోతే కార్ సెట్ అవ్వలేదు. అది కూడా ఒక రకంగా మంచిదైంది, ఎందుకంటే ఎండ ఎలాగా లేదు కాబట్టి బండి మీద చాలా బాగుంది. క్లైమేట్ కూడా కూల్గా ఉంది కాబట్టి సో నో ప్రాబ్లమ్. బండి మీద ఇంకా అలా నార్మల్గా అలా వెళ్ళొచ్చాం అనమాట బీచ్ రోడ్లో నుంచి. ఇవి మన కంటికి కనబడినట్టు ఫోన్లో కనిపించదా? అవునా? ఇప్పుడు ఇలాంటి ఒక బిల్డింగ్ ఒకటి కొనేద్దాంరా బీచ్ రోడ్ లో. చాలా సెకలు ఉన్నారా నీలో? డైలాగ్ నోటి దగ్గర అయిపోయిందిరా. కంప్లీట్ చెయ్యు. ఆశగా అద్దు లేదు, మనకు బుద్ధి లేదు. అక్కడ కనబడుతుంది, మీకు తెలిసే ఉంటుందిగా, విశాఖపట్నం హార్బర్. అక్కడ చేపలు చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి. మీకు ఈ బిల్డింగ్ చూస్తే ఎక్కడైనా చూసినట్టుందా? సింగం 3 సినిమా ఇక్కడే తీశారు. ఇందులోని సింగం సినిమా అయింది. ఆ బిల్డింగ్ ఉంది కదా, అందులోని పరుగు సినిమా అయింది. అదే ఆ లాస్ట్. సో ఇంకా అలా బీచ్ రోడ్ దాటి జగదాంబ దాటి జిల్లా పరిషత్ వచ్చాం అనమాట. ఇది జిల్లా పరిషత్, కలెక్టర్ ఆఫీస్ అంటారు. కేరళ నుంచి ఏం తెచ్చావు నాకు? అందరూ అదే డైలాగ్. అవునా? నాకు తెచ్చుకోండి.
యాక్చువల్లీ మా ఇద్దరం కనుక ఒక దగ్గర ఉంటే మాక్సిమం లైఫ్ ఎలా సెటిల్ అవ్వాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, బిజినెస్ ఎలా బిజినెస్ పెట్టాలి, అలా బిజినెస్ థాట్స్ కానీ లైఫ్ గురించి కానీ అలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం అన్నమాట ఎప్పుడు కూడా. అండ్ ఒకవేళ వాడుతూ ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఆడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు అంటే ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది అనమాట ఆడికి కూడా. అంటే ఆడి దగ్గర నేర్చుకోవడం కూడా చాలా ఉంటాయి, కొత్త చెప్తాడు, చాలా చాలా ఐడియాస్ ఇస్తాడు, చాలా నాలెడ్జ్ ఉంది ఆడికి మాత్రం. నువ్వు ఆక్స్ఫర్డ్ లో చదివాని చెప్పి మరి ఆడైతే కలిగి కాదు అంటే వాళ్ళు చూపించారు అనమాట. అవును, వాడైతే కలిగి కాదు, నేనైతే అవ్వచ్చు. ఎవరు నాకు అనిపించిందంటే వాడైతే కలిగి కాదురా. అవును, కానీ ఎవరు అవ్వచ్చు అంటున్నాను. ప్రభాస్ మరి కలికి ఎవరు అనుకుంటున్నావు అన్నాను. అది ఒక ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. అమ్మయ్య ఎండలేదు అనుకుంటే క్లైమేట్ కూల్గా ఉంది కదా, వర్షం పడకూడదు బయట ఉన్నాం కదా అని అనుకున్నాం. వర్షం అయితే పడలేదు, బట్ చినుకులు పడగానే భయపడ్డాం అనమాట. అది కానీ రియల్ అవ్వాలి, వేరే లెవెల్ ఉంటుంది. చూడలే మరి ఇంకెలా వస్తుందిరా ముఖమే కాకపోతే. అసలు పెద్ద మొబైల్ నేను ఇక్కడే స్పెక్స్ బాగుంది. బాగుందనా? నిజం బాగుందనా అంటే ఇక్కడ ఇప్పుడు తీసుకుంటాం, ఇప్పుడు కూడా తీసుకుందాం. మా ఇద్దరం జగదంబ ఎప్పుడు వచ్చినా ఈ స్పెక్స్ షాప్ దగ్గరికి వస్తాం అనమాట. వచ్చి ఒకటి రెండైనా స్పెక్స్ తీసుకుంటాం, అన్ని 100 రూపాయలే మాక్సిమం. కొంచెం ఎక్కువైనట్టుంది కదా, పర్లేదులే, మనమే ఇచ్చుకోవాలి ఎలివేషన్, మనకి ఎవడు కదా అలాగా. కొంటావా చూడమేనా? ఎవరు వైజాగ్ బీచ్కి వచ్చినా ఈ రోడ్ దగ్గరికి వస్తే అందరూ కలిపి ఒకటే సాంగ్ వేస్తారు. ఇప్పుడు మనం కూడా వేసేద్దాం, చూడండి. నిజంగానే తగిలేను తారా వైజాగు నగరపు చివర. అయినా మా పాటను చెడగొడుతున్నానని, కాకపోతే కాపీరైట్ ఇష్యూ రాకుండా మధ్యలోని నా వాయిస్ ఇన్వాల్వ్ చేస్తున్నాను అనమాట. నన్ను కేరళ రమ్మని చాలా ఫోర్స్ చేశాడు, నాకు అస్సలు అవ్వలేదన్నమాట. అండ్ ఇంట్లో కూడా ఒప్పుకోరు ఆఫ్ కోర్స్, అందుకనే ఇంకా వెళ్ళలేదు. వాడు చెప్తున్నాడు అనమాట, నువ్వైతే చాలా మిస్ అయిపోయావు కేరళ, వచ్చుంటే భలే ఉన్నావు, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, మళ్ళీ రాదు కదా ఆ టైము అని అంటున్నాడు అనమాట. వాడు ఎంజాయ్ చేసినాయని చెప్తున్నాడు కేరళలో. ఇందాక చెప్పాను కదా ఇంకా ప్లాన్ చేయలేదని, ఆ ప్లాన్ చేయలేక ఇంకా అలా తిరుగుతున్నాం అనమాట, ఇంకా లంచ్ టైం అవ్వలేదు అని చెప్పి. అలా విఐపి రోడ్కి వచ్చాము, సోమా చూసాము, సూపర్ స్టాప్, వెస్ట్ సైడ్, ఇంకా అలా మద్దిలపాలెం సిఎంఆర్ సెంటర్లో. వైజాగ్ వచ్చి ఈ డాబా గార్డెన్స్, జగదాంబ, మద్దిలపాలెం అవి చూడకుండా ఎవరు తిరిగి వెళ్ళరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డాబా గార్డెన్స్ నీకు దొరకందంటే ఏమి ఉండదు, మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయి డాబా గార్డెన్స్లో. అటు తిరిగి మొత్తం తిరిగి మళ్ళీ జగదాంబకి వచ్చాము లంచ్ టైంకి. ఇంకేం చేయాలో తెలియక, ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చూడాలో తెలియక చుట్టూ తిరిగేసి మళ్ళీ బీచ్ దగ్గర 2 సార్లు తిరిగేసి ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా రెస్టారెంట్కి వచ్చాం లంచ్కి. ఇదిరా పైకి రెస్టారెంట్ అంటే ఇప్పుడు రెగ్యులర్గానే ఉంటుంది అని చెప్పి మేము మండీకి వచ్చాం అనమాట. అక్కడ జీషన్ మండీ చాలా బాగుంటుంది, అంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది అండి. జీషన్ కదా, కొంచెం ముస్లిం వాళ్ళది, బిర్యానీ కూడా బాగుంటుంది. అందుకని నేనే ప్రిఫర్ చేశాను జీషన్ మండీకి వెళ్దాం రా అని. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల దీనికోసం ఎంత వెయిట్ చేశారు అన్నా. కల్ట్ చూపిస్తాం అంతా పవన్ కళ్యాణ్ గురించి వెయిట్ చేస్తున్నారు. కల్ట్ ఫ్యాన్స్ అప్పుడే 1 అవర్ ముందు ప్రమాణ స్వీకారం అయిందనమాట.
ఫుల్గా అందరూ స్టేటస్ అవే. వీడు కూడా స్టేటస్ వీడియో కోసం అని వాళ్ళ ఫ్రెండ్ కవర్కి కాల్ చేసి అడుగుతున్నాడు, మరి వీడియో పెట్టరా అని. మామూలు లేదు. డిప్యూటీ సీఎం ఇస్తారు ఏమో తెలీదు, అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఇంకా ప్రమాణ స్వీకారం అంతా అయిపోయింది. ఉదయం అయిపోయింది ప్రమాణ స్వీకారం. ఇందాకలే ఉదయం కాదు, ఇందాక ఆహా అలా అలా అయితే ముందు మానేయాల్సింది, సెలవు తీసుకోవాల్సింది ఈరోజు. మొత్తం అంతా ఒకటే రచ్చ. ఏంటి మటన్ పాయ సూప్ కాంప్లిమెంటరీయా? అరే మటన్ పాయ సూప్ అని అన్నది తెలియదు, అందులో పాయ ఉండాలి కదరా. పాయ అంటే పాయ అంటే బోన్, పెద్ద బోన్ ఉంటది కదా, అది పాయ. నా వైరల్ చేసి చూద్దాం నెక్స్ట్ సిప్. ఈ ప్లేట్ చూసినప్పుడల్లా ఏదో గుర్తు వస్తుంది. కన్సమేట్ ఎంత ఉంది? కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఫుడ్ ఇందులోని నాకు ఇవి ఇష్టం, జీడిపప్పులను ఫ్రైడ్ ఆనియన్స్ బాగుంటాయి ఇందులోనే. నేను అవి తింటాను. కొంచెం ఉంటుందా? ఇంకా ఎంత పెట్టారు? వివాహ భోజనంబు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క చేపలు కాదు ఉండరా, ఎందుకురా మధ్యలో ఉంచుతాం, లాస్ట్ ఎవరు తింటాడు. గేట్ కట్టు గ్రేట్. ఎక్కువైపు తెల్లని సాయలు చేస్తాం. నా దాంట్లో ఎక్కువ నావు లాస్ట్ యుద్ధం రా, ఎవడు కావాలని కాదు, ఎవడికి వద్దని. ఏంటి కట్టేసారు చూడరా, మంచి ఎవరికి ఎక్కువ. అదే చికెన్ ముక్కలు అయితే ఒక ముక్క వదలరు. దీనికి ఇది బార్డర్, ఇది కావాలంటే తినాలి. నాకు రెండో తినే దీనికి ఎవరికి అయిపోయింది మా పని. కానివ్వండి రా, కానివ్వండి. ఇది కూడా తింటే మనకున్న 6 ప్యాక్ 10 టైమ్స్ ఎక్కువైపోయి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడున్న 6 ప్యాక్ చాలు మనకి. అది ఇంకా తింటే బయటకు వచ్చేసి 6 ప్యాక్ 10 ప్యాక్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చారు లేదు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు అసెంబ్లీ మొత్తం వీళ్ళ చేతిలో ఉంది. వీళ్ళు ఏరా రే రే మాట్లాడరు రే. నన్ను వదిలేసి బస్కి వెళ్ళిపోమన్నావు కదా నువ్వు. వెళ్ళిపోతాను నేను. నువ్వు యూటర్న్ చేయు, 25B బస్ ఎక్కేస్తాను నేను. ఎలాగా? అరే ప్లీజ్ రా రే, వెళ్ళిపోతాను రా నేను. అరే ప్లీజ్ రా రే 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 అరే ఆపరా రే రే ప్లీజ్ రా. నిజంగా యూటర్న్ చేయి, నువ్వు యూటర్న్ చేయి. వద్దురా, వెళ్ళిపోతాను రా నేను. సో అదనమాట, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్ చేశారు లేదా? లైక్ చేస్తే ఇది మీకే. బాయ్.